నమస్తే. వెల్కమ్ టు వల్గా న్యూస్. నేను భానుశ్రీ. నిన్న తిరుమలలో జరిగినటువంటి ఘటన యావత్ భారతదేశం నిర్ఘాంతపోయిందని చెప్పొచ్చు. ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ విషయంలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో, తొక్కిసలాటలో యావత్ భారతదేశం ఈరోజు నిర్ఘాంతపోయినట్టుగా తెలుస్తోంది. ఏదైతే తప్పు ఎవరిది అని పరిశీలిస్తే ఇటు అధికారులదా, ప్రభుత్వానిదా, పోలీస్ యంత్రాంగానిదా అంటూ ఈరోజు ప్రతి ఒక్క జనం అంతా కూడా చెయ్యి ఎత్తి చూపిస్తూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు తిరుమల దేవస్థానం ఏదైతే టీటీడీ చైర్మన్ అనే వ్యక్తి నిన్న ఎంత బహిరంగంగా మాట్లాడారో మనం అందరం చూసాం. ఇలా జరుగుతుందని మాకు ముందే తెలుసు అంటూ ఆయన చేసినటువంటి వాక్యాలు ఎంత బాధ్యతారహితంగా ఆయన వ్యవహరించారో, ఎలా మాట్లాడారో మనందరికీ తెలుస్తుంది. అసలు అలా ఎలా మాట్లాడతారు అంటే చైర్మన్ పోస్ట్‌కి ఆయన అసలు అనర్హుడు అంటూ కూడా ఈరోజు ఎంతో మంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అంత బాధ్యతారహితంగా వ్యవహరించేటువంటి టీటీడీ చైర్మన్‌ని ఆ సీట్‌లో ఎందుకు ఉంచాలి? ఇంకా తక్షణమే తొలగించాలి చైర్మన్ పదవి నుంచి అంటూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఆయన ఎంత బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ తొక్కిసలాటలో భాగంగా ఎంతో మంది చనిపోయారు. దాదాపుగా 6-9 మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ దుర్ఘటన మనం చూస్తున్నాం. ప్రతి ఏటా జరిగేటువంటి వైకుంఠ ఏ ఏకాదశికి ఎంత అంటే ప్రభుత్వం ఎంత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈవెంట్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ భక్తుల మీద లేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, సనాతన ధర్మాన్ని ఎంతవరకు పాటిస్తానో, నేను సనాతన ధర్మంలో ఒకరిని, ఆయనకు ఎంతవరకు దాని మీద దృష్టి పెడతారో, ఎలా మాట్లాడతారో సనాతన ధర్మం గురించి మనం అందరం విన్నాం. ఆనాడు తిరుపతి లడ్డు విషయంలో జరిగినటువంటి సంఘటన మీద ఎంత పోరాడారు, ఎంతవరకు మాట్లాడారు, ఎంత వాయిస్ రేజ్ చేశారో మనం చూసాం. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఇది సనాతన ధర్మమే కదా, ఇప్పుడు దైవ దర్శనాని కోసం వచ్చినటువంటి భక్తులు ఈరోజు అక్కడ తొక్కిసలాటలో కారణంగా ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఇది ఎవరి అంటే దీన్ని ఎవరు ఎదుర్కొంటారు? ఈరోజు ఆ చనిపోయిన కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్పి తీరుతారు? పవన్ కళ్యాణ్ గారు, మీరు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఈరోజు సినిమా మీద ఉన్నటువంటి శ్రద్ధ భక్తుల మీద లేకపాయంటూ కూడా ఈరోజు వైసీపీ నేతలు కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితి తెచ్చుకుంది మీరు కాదా? సినిమా ఈవెంట్ జరిగితే అక్కడ ఒక ఎస్పీ అధికారిని నియమిస్తారు, ఒక మంత్రిని నియమిస్తారు. అలాంటి మీరు అంత సినిమా ఈవెంట్ల మీద అంత శ్రద్ధగా ఉండేటువంటి మీరు, మరి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ప్రతి ఏటా జరిగేదే, భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుంది, ఎలా కొనసాగుతుంది, ఎక్కడెక్కడి నుంచో తండాలుగా దైవ దర్శనానికి వస్తూ ఉంటారు. మరి అక్కడ ఎంత బాధ్యత రహితంగా వ్యవహరించాలి? మరి ఎందుకు మీరు ఇక్కడ ఒక అధికారిని, ఒక ఎస్పీని ఎందుకని నియమించలేకపోయారు? ఒక పక్క చూస్తేనేమో టీటీడీ చైర్మన్ ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు కూడా మనం చూస్తున్నాం. అదంతా జరుగుతుందని ఆయనకు ముందే తెలుసట. అట్లా తెలిసి కూడా ఎలా అసలు శ్రద్ధ పెట్టలేకపోయారు? ఎందుకని తగినటువంటి జాగ్రత్తలు, కట్టుదిట్టమైన భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ కూడా ఈరోజు పలు ప్రశ్నలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి మీరు ఇప్పుడు ఎంతో మంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు, మరి మీ ప్రభుత్వాన్ని మీరు ఏం చేస్తున్నారు? డిప్యూటీ సీఎం గారు, మీరు ఆ హోదాలో ఉండి మరి ఇంత ఎలా బాధ్యత రహితంగా వ్యవహరించారంటూ ఈరోజు మీరు ప్రశ్న ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకి 1,00,000 20,00,000 ఎంతో ఇస్తే పోయిన ప్రాణం తిరిగి రాదు కదండి. ఒక్కరి ప్రాణం కాదు, ఇద్దరు ప్రాణాలు కాదు, దాదాపు 9 మంది ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారు? వాళ్ళ కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు దీనిపై ప్రజలంతా కూడా ఎంతో సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి బాధ్యత లేదా అని కూడా ఫైర్ అవుతున్నారు. అదేవిధంగా ఈ ఘటనలో తొక్కిసలాటలో 5 మహిళలతో పాటు ఓ వ్యక్తి మృతి చెందారు. ఇక విశాఖకు చెందినటువంటి రజని, లావణ్య, శాంతి, తలనాడుకు చెందినటువంటి మెట్టుసేలం మల్లిక, కర్ణాటకకు చెందినటువంటి నిర్మల, నర్సీపట్నంకు చెందినటువంటి బొద్దేటి నాయుడు బాబు మృతి చెందగా కొంతమంది క్షతగాత్రులు ఆసుపత్రిలో కోలుకుంటున్నటువంటి పరిస్థితి. ఎంతో మందికి తీవ్ర గాయాలయ్యి ఇప్పుడు వాళ్ళు ఆసుపత్రుల పాలైనటువంటి పరిస్థితి. ఇంతమంది చనిపోగా మిగతా 30 మంది వరకు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు సెన్సేషనల్ కామెంట్ చేయడం ఇంకా ఆశ్చర్యకరం. గొడవలు జరుగుతాయని ముందే నాకు ఇన్ఫర్మేషన్ ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు బాధ్యత అధికారులదే అంటూ కూడా ఆయన చెప్పారు. అంటే చేతులు దులిపేసుకున్నారు ఆయన. ఇదంతా కూడా అధికారుల బాధ్యత అంటూ కూడా, అధికారుల బాధ్యత అయినప్పుడు అధికారులు చూసుకునేది ఒక పక్క, అధికారులను ప్రశ్నిద్దాం.
మరి మీరు టీటీడీ చైర్మన్‌గా ఉన్నటువంటి మీరు, ఒక హోదాలో ఉన్నటువంటి మీరు, అక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుంది? ప్రతి ఏటా చూస్తూనే ఉంటారు గదా! మరి ఎట్లా చర్యలు తీసుకోవాలి? ఎట్లా బాధ్యతారహితంగా వ్యవహరించాలో మీకు తెలీదా? ఎట్లా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలి? వచ్చేటువంటి భక్తుల క్షేమంగా వచ్చి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయే వరకు మీది కాదా బాధ్యత? ఇలా మాట్లాడుతున్నారాయన. ఎంత బాధ్యతారహితంగా. మరిప్పుడు దీన్ని ప్రభుత్వం ఆహ్, బాధ్యత వహిస్తుందా? లేదంటే టీటీడీ చైర్మన్ బాధ్యత? ఆయనైతే చేతులు దులిపేసుకున్నారు. మరి అధికారుల బాధ్యతనా? ఎవరిదో? మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. ఏదైతే మీరు చెప్తూ ఉంటారు గదా! సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు గదా! మరి మీరు ఇప్పుడు భక్తుల మరణానికి ఎవరు కారణం? ఎవరి నిర్లక్ష్యం ఇది? మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. గొడవలు జరుగుతాయని ముందే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఘటనకు బాధ్యత అధికారులదే అంటూ చేతులు దులిపేసుకున్నారు. మరి గొడవలు జరుగుతాయని ముందే తెలిసినప్పుడు ఎందుకు చర్యలు ముందుగా తీసుకోలేకపోయారని ఈరోజు ఓహ్! ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. అధికారులదే బాధ్యత అంతా అంటూ గూడా వాళ్ళ మీదకే నెట్టేసి చేతులు దులిపేసుకొని కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ జనసేన శ్రేణులు గూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే టీటీడీ గూడా బాధ్యత వహించాలి గదా! మిమ్మల్ని చైర్మన్‌గా నియమించిందెందుకు? అక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏదైతే మనం చూసుకుంటే ఎన్నడూ ఇలాంటి సంఘటన ఎదురవ్వలేదు. మొట్టమొదటిసారి ఇలాంటి దుర్ఘటన ఎదురవ్వడం చాలా బాధాకరం. చెప్పుకుంటే సిగ్గుచేటు. ముందే సమాచారం ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్‌గా ఏం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు ఈరోజు. అలాంటివి ఆపడం చేతకన్నప్పుడు రాజీనామా చేయాలంటూ కూడా సైనికులు కూడా గట్టిగా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. మరి మీరు ఆ సీట్‌లోంచి తప్పుకుంటారా ఏందో మీరైతే ఖచ్చితంగా బాధ్యతగా చెప్పాలి. ఎందుకంటే టీటీడీ సమక్షంలో అక్కడ తొక్కిసలాటలో చనిపోయినటువంటి ఆ కుటుంబాలకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు ఈ పోస్ట్ నుంచి తొలగిపోతారా ఏందని కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇలాంటివి ఆపటం చేతకానప్పుడు ఆ సీట్‌లో ఉండొద్దంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. తన వల్ల తప్పు జరిగిందంటూ ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు. ఆయన తన అసమర్థత ఒప్పుకున్నాక కూడా ఈయనను ఇంకా టీటీడీ చైర్మన్‌గా కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. మండిపడుతున్నారు జనాలు. ఆయనను గనక ఆ సీట్‌లో ఉంచితే అంతకు మించిన అవివేకం ఇంకోటి ఉండదంటూ కూడా చెప్తున్నారు ప్రతిపక్షాలు. భక్తులు, ప్రజలు తిరుగుబాటు చేయాలంటూ జన సైనికులు కూడా సూచించారు. టీటీడీ చైర్మన్‌తో రాజీనామా చేయించి కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మనం నిరూపించుకోవాలంటూ అటు జన సైనికులు, ఇటు వైసీపీ శ్రేణులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూసారు కదా మరి ఇది. ముందుగా ప్రభుత్వంనైతే సూటిగా ప్రశ్నిస్తున్నాం అందరి తరపున. సినిమా ఈవెంట్ల మీద పెట్టినటువంటి శ్రద్ధ ఇక్కడ టీటీడీ మీద ఎందుకు పెట్టలేకపోయారు? ఎందుకంటే ప్రతి ఏటా చూసినటువంటి పరిస్థితి. ప్రతి ఏటా జరిగేదే వైకుంఠ ఏకాదశి. భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుంది తెలుసు. మరి మీరెందుకని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయలేదు? ఎందుకని అక్కడ అంత బాధ్యత రహితంగా ఎందుకు వ్యవహరించలేదు? ఎందుకింత నిర్లక్ష్య ధోరణిలో మీరున్నారని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. మా అందరికే కాదు, ముఖ్యంగా చనిపోయినటువంటి మా వ్యక్తుల కుటుంబాలకి కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. పోయిన ప్రాణం ఎలాగో తిరిగి రాదు. మీరెన్ని లక్షలు ప్రకటించినా కూడా అది ఎవరికీ ఉపయోగం ఉండదు. మరి ఇప్పుడు ఈ టీటీడీ చైర్మన్‌ని కూడా ఆ పోస్ట్‌లో నుంచి తొలగిస్తారా? అసలు మీరేం సమాధానం చెప్తారు? అదేవిధంగా ఫర్దర్‌గా కూడా ఇలాంటివి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఎలాంటి ఫర్దర్ స్టెప్ తీసుకోబోతున్నారు? మరి ఎలా మీరు ఆ పోస్ట్‌లో ఉన్నప్పుడు మీరెంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తారు? ఇప్పుడు మాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీదుంది అని మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారి చోటు చేసుకుంది తిరుమలలో. భక్తుల ప్రాణాలు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 9 మంది ప్రాణాలు. ఇది ఎవరి నిర్లక్ష్యం ఈరోజు? ప్రభుత్వానిదా? అటు టీటీడీ యాజమాన్యందా? లేకపోతే అధికారులదా? ఎవరిది ప్రశ్న? ఎవరిది బాధ్యత అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా దీని మీద నోరు విప్పి మాట్లాడాల్సి ఉంటుంది. ఇంతవరకు కూడా మీరు నోరు మెదపలేనటువంటి పరిస్థితి. ఏదో చూసి ఆసుపత్రులకు పోయి పరామర్శించి దండం పెట్టొచ్చినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. తప్పు తప్పే చెప్తూ ఉంటారుగా. ఇప్పుడు అక్కడ తిరుమలలో ఏర్పడింది ఈ ఘటన. మరి మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో ఖచ్చితంగా అందరూ చూస్తూనే ఉంటారు.